8 వరకు అయితే డెకరేషన్ వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మేము ఊరూరు చెప్పినాం, వాళ్ళందరూ వచ్చిర్రు. ఇల్లంతా సందడి సందడి అయిపోయింది. అసలు మెస్లన్నీ ఎగ్గిరాలంటే డెకరేషన్ అనేది కొంచెం మిడిల్లో వేసినాం ఇంట్లో. అసలు మెస్లనికి రాలేదు. ఫస్ట్ అయితే మా పాపయ్య మా ఆయన అయితే కొన్ని ఫోటోలు అయితే తీసిండు. మళ్ళీ తర్వాత కేక్ కట్ చేయించిన తర్వాత మళ్ళీ మా పాప ఏడుస్తుందో మళ్ళీ మంచిగా ఉంటుందో తెలియదు అని ముందే ఫోటోలు తీసేసిండు. మా పాప అయితే అసలు రెడీ చేయనియలేదు. జుట్టు వేసుకోదు, డ్రెస్ వేయని, అసలు ఇంత కూడా రెడీ చేయనియలేదు. ఫుల్ సతాయిచ్చింది. ఇక ఒక్కొక్కరు మంచిగా బుద్ధిగా తెచ్చుకుంటే మాట్లాడుకుంటూ అట్లా లేచిన అప్పటికైనా ఫుల్ ఏడ్చింది. మా పాప డ్రెస్ వేసేటప్పుడు అయితే అంతసేపు రెడీ చేసేంతసేపు ఏడ్చింది. మళ్ళీ కేక్ దగ్గర పోయి కేక్ కట్ చేసేటప్పుడు అయితే ఏడుపులేదు, ఏం లేదు, మంచిగా నవ్వుకుంటా కేక్ కట్ చేసింది. కేక్ కట్ చేసి అయితే మస్తు ఇష్టం మా పాపకి. తర్వాత అయితే ఒక్కొక్కరు వచ్చి అయితే కేక్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు అయితే ఇచ్చిర్రు. కేక్ కటింగ్ ఫోటోలు దిగుడు అంతా అయిపోయిన తర్వాత అందరు తినేసిన తర్వాత వెళ్ళిపోయారు. ఉండేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక ఫోన్లలో అటు ఇటు ఫోటోలు దిగుకుంటే కూర్చున్నారు. అప్పుడే మా పాప కూడా వెంటనే గిఫ్ట్లు వచ్చిన వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేసి యూసుడు చేసింది. లాస్ట్ మేము పడుకునేసరికి అయితే 1 అయిపోయింది. ఎక్కడ చదివి మళ్ళీ పడుకునేసరికి అయితే లేట్ అయిపోయింది. మా ప్రిన్స్ బర్త్డే అయితే నిమ్మలంగా ప్రశాంతంగా అయితే ఎక్కడిదక్కడ ఒడిచిపోయింది. ఇది లాస్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.